దీని అమ్మ జీవితం ప్రతి ఇయర్ స్టార్టింగ్ లో బాగానే స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసరికి గొడవలతో ఎండ్ అవుతుంది. రే అయింది ఏదో అయిపోయింది, ఈ రోజు నుంచైనా మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఏంట్రో మాతో ఫ్రెండ్షిప్ కోసమా లేదా మా క్యాస్ట్ అమ్మాయిల కోసమా? అక్కనెలాగో నువ్వు సెట్ చేసుకున్నావు కదరా, అట్లీస్ట్ చెల్లినైనా నన్ను సెట్ చేసుకునేవరా. రేయ్ ఫక్ ఆఫ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. రోజులు బాలేవు, జాగ్రత్తగా ఉండు. అక్క నచ్చాడా? నేను కేవలం నీతో దాని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? ఫకర్ దాంతోనే తిరుగు. హే, నా చెల్లె కావాల్సి వచ్చిందిరా లంచా కొడుకా. ఐ లవ్ యూ శ్వేత, నువ్వు నాకు కావాలి. అది వేరు, లవ్ వేరు. నీ అమ్మ ఇన్ని రోజులు నన్ను లంజరా వాడుకున్నావా? ఫక్ యూ. నీకు సిగ్గుండాలి, ముగ్గురు త్రీసం చేసుకున్నప్పుడు లేదా? ఎలా మాట్లాడబోతుంది ఆ మాటలు? మా వాళ్ళ పిల్లతో వాడికేంటి సార్? చిల్లర నా కొడుకు. రే గోపి, మాటలు సరిగ్గా రానివరా నా కొండిగా. అవన్నీ ఆధారాలు లేని పుకార్లు. తనైతే అంతవరకు వెళ్ళడు సార్. నాన్న ఇంకోసారి నువ్వు అతని జోలికి వెళ్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. అయినా మీరు ఇంతలా కొట్టుకుంటున్నారు, కనీసం మీకు కారుతుందా? ఐ రియల్లీ లవ్ యూ శ్వేత. నాకు ప్రైజ్ లేదు, నువ్వు నన్ను కొనలేవు. ఇంకా చాలు, ఇదంతా కల్లో జరిగిందనుకుంటా. ఏం జరిగింది? బోడి కింద బొచ్చైంది. చూసావుగా, దెంగేయమన్నా కదా. థ్యాంక్ యూ సార్.